Yes. How are you? Today my topic is inferiority complex. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా వరకు ఉంది. ప్రతి విషయంలోనూ కొంతమంది ఇన్ఫీరియారిటీ అంటే ఆత్మన్యూనతాభావం, అంటే తమము తక్కువ అని అనుకోవటం, అంటే తమ అన్ని విషయాల్లోనూ చాలా తక్కువ అని భావించడం. కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకు వాళ్ళే అది ఆపాదించుకుంటారు. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఏంటంటే నలుగురితో వెళ్ళాలన్నా వాళ్ళల్లో కలవలేకపోవటం, తమకంటూ ఒక ప్రైవసీ పక్కకి వెళ్ళి చేసుకోవటం, మేము వాళ్ళతో కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఏదో గ్రౌండ్స్ ఏర్పరచుకుంటూ వాళ్ళే తక్కువ అనిపించుకుంటూ నలుగురితో ఫ్రీగా ఉండలేక ఇలా ఇచ్చేస్తారు. ఎవరికి తక్కువ అండి? మీరు వాడు మీకంటే టాపర్ అయి ఉండొచ్చేమో, కాకపోతే మనిషిగా మీరు మాట్లాడగలగాలి. మీ యొక్క ఓన్ స్వేచ్ఛ, మీ యొక్క ఓన్ భావాలు, మీరు ఒక విషయాన్ని గురించి చెప్పడానికి మీకు ఏవో క్వాలిటీస్ అవసరం లేదు. నువ్వు సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్ దట్ డజంట్ మ్యాటర్. యూ షుడ్ హ్యాపీగా ఉండండి, ఎంజాయ్మెంట్గా ఉండండి. ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు తక్కువ అని భావం? మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ నుంచి ఇంప్రూవైజేషన్కి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఇలా కలకపోవడం వల్ల, ఒకవేళ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మాకు తక్కువ పర్సంటేజ్ వచ్చింది, వాడు టాపరు, వాడు ఎక్కువ మార్కులు వచ్చాడు అని వాడు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాడు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు వచ్చిన డౌట్స్ను కూడా ఒక ఫ్యాకల్టీతో షేర్ చేసుకోలేకపోతాడు. ఎందుకంటే తను తక్కువ వాడు అన్న ఫీలింగ్ ఏదైతే ఆ పక్కవాడికి వస్తుంది, అది లెక్చరర్ కూడా ఆ భావన కలుగుతుంది. తప్పు చాలా. నువ్వు నీ డౌట్ను నువ్వు క్లియర్ చేసేటప్పుడు నువ్వు స్ట్రాటజీలు కాదు, నువ్వు స్టూడెంట్వే, వాడు స్టూడెంటే. వై యు ఆర్ ఫీలింగ్ లైక్ దట్? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఒకవేళ క్లాసులో నీకు పర్మిట్ కాకపోతే విడిగా సార్ మీ అవైలబిలిటీ టైం చెప్పండి, నేను వచ్చి మిమ్మల్ని అడుగుతాను. ఈ విధంగా అడగాలి. ఈ విధంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోపల కూలిపోతే వాట్ ఈస్ ద యూస్? ఇది స్టూడెంట్సే కాదు, ఈ అన్ఎంప్లాయ్మెంట్లో క్రైసిస్లో వాళ్ళు ఉద్యోగం పోయింది, అప్పుల బాధ పడుతున్నారు. ఈ విధంగా దాంతో అనవసరమైన డిప్రెషన్లోకి వెళ్ళటం. తర్వాత కూతురు పెళ్లి చేయడానికి కొంతమంది అవస్థ పడుతూ ఉంటారు. ఈ అప్పుల బాధల నుంచి మీకే కాదు, ఎంతోమంది టాలెంటెడ్ అయిన పర్సన్స్ కూడా ఎంతో కష్టపడి ఏదైనా అనుకున్న రిజల్ట్ ఇవ్వలేకపోతే డిప్రెషన్కి గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు ఇప్పుడు ఈ ప్రస్తుత సమస్యల్లో స్టూడెంట్స్ ఎక్కువ స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్, ఒక 25 యూత్ ఎక్కువ సూసైడ్స్ అటెంప్ట్స్ అనేది చేస్తున్నది. దీనివల్ల ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ సూసైడ్ అటెంప్ట్ ఏదైతే ఉందో అది చాలా చట్టనిత్యా నేరం. సో దాని నుంచి, ఎందుకంటే మనల్ని మనము చంపుకోవటం అనమాట, అది ఎంత నేరం అంటే, అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకే కాదు, మీ మీద డిపెండ్ అయ్యి మీ మీద లైఫ్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఓకే, మిమ్మల్ని లైఫ్గా భావించి మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. మీరు ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇచ్చే జస్టిస్ ఏంటి? మీరు అది చాలా తప్పు. అంతే, ఎవరైనా సరే, స్టూడెంట్సే కాదు, ఎంప్లాయ్మెంటే కాదు, పెద్దవాళ్ళని. ఈ మధ్య ప్యాషన్ ఏంటంటే ముసలోళ్ళు కూడా చచ్చిపోతున్నారు. సో ఇది చాలా తప్పు. పెద్దవాళ్ళు ఒంటరితనంతో వాళ్ళు అన్ని డబ్బులుండి ఏమీ సాధించలేక, కొంతమంది అయితే అన్ని డబ్బులుండి కూడా కొంతమంది ఈ విధమైన అటెంప్ట్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మనకు లైఫ్, ఒక చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని ఒక అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, ఫ్యాన్ ఊరేసుకొని. అది ఏంటి? దట్స్ వాట్ ఈస్ ద యూస్? దానివల్ల వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒక్క క్షణం ఒకసారి ఆలోచించండి. ఎగ్జామ్స్ నువ్వు ఫెయిల్ అవ్వడం అది నాట్ డిసైడ్ ఫర్ ఎవ్రీ లైఫ్. ఫ్యూచర్ని అదేం డిసైడ్ చేయలేదు. ఒక చిన్న సబ్జెక్ట్లో నువ్వు తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ద ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి ఎన్నో సబ్జెక్ట్స్లో ఒక్కసారి మార్కు తక్కువ వచ్చేవాడిని అది నీ లైఫ్ని డిసైడ్ చేయదు. ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడున్న కండిషన్లో ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఏ ఫీల్డ్ని కరెక్ట్గా నువ్వు తీసుకొని నువ్వు సాధించుకున్న పైకి రావచ్చు. దానికి మరణమే నీకు శరణం కాకూడదు. అది చాలా చాలా వరస్ట్ థింగ్ అనమాట. మీరు ఒకవేళ చనిపోయే కండిషన్లో మీరు నేను చావు తప్ప దేర్ ఇస్ నో అదర్ వే అన్నప్పుడు ఒక్కసారి ఎవరైతే మోటివేషనల్ ఉన్నారో స్పీకర్స్కి ఒక్కసారి కాల్ చేయండి. దిస్ ఈజ్ ద రైట్ వే ఆర్ నాట్ ఆస్క్. ఒకవేళ వాళ్ళందరూ గుర్తు లేకపోతే నాకు ఫోన్ చేయండి.
శేషు మా సెల్ నెంబర్ 9848730826. ఒక్కసారి మీకు ఎప్పుడన్నా అలాంటి దృక్పథం వచ్చినప్పుడు ఫోన్ చేయండి. ఐ విల్ గివ్ దట్ ప్రాపర్ డెసిషన్, మిమ్మల్ని ఆ స్టాండర్డ్ నుంచి బయటకు పడేటట్టుగా చేయగలుగుతాను. బికాస్ దట్ స్పిరిట్ ఐ గాట్. ఓకే, నేను అది అచీవ్ చేశాను. సో ప్రపంచంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది ఆత్మన్యూనతా భావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అబ్రహం లింకన్ USA ప్రెసిడెంట్ అవ్వటానికి అతను బిఫోర్ ఎన్ని బాధలు అనుభవించిన వాళ్ళతో మీరు కంపేర్ చేస్తే మీరంతా ప్రియురాలు చనిపోయింది. అతనికి ఎన్నిసార్లు ఎన్నో పార్లమెంట్లోనూ పొలిటికల్గా కూడా ఎన్నో ఫీల్డ్స్లో బ్యాకప్ అయ్యాడు. చివరికి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా అతను ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. అతను అప్పుల బాధల్లో పడ్డాడు. ఆ టైంలో అతను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేయడానికి ప్రయత్నం చేశాడు 2-3 సార్లు. దెన్ ఆల్సో మళ్ళీ రీబౌన్స్ అయ్యాడు. ఎలాగైనా సరే పైకి రావాలని అంతవరకు వెళ్ళింది మైండ్. ఎంతటి గొప్పవాడికైనా ఆ పరిస్థితి వస్తుంది, కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడాలి. ఆ మహోన్నతమైన కార్యాలు చేపట్టాలంటే యూ షుడ్ బి హ్యావ్ ద ప్రాపర్ పేషెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఉండాలి. మనకి ఏమవుతుందంటే ఈ కర్మలు ఎందుకు ఇంత కష్టంగా ఉంటాయి అంటే 2 ప్రాసెస్లు ఇక్కడ జరుగుతాయి. ఫస్ట్ ఇది మనస్సు ద్వారా జరుగుతున్నది, ఒకటి ప్రకృతి, ఒక మన ఎఫర్ట్. ఈ 2 కలిసి కాలం కర్మం కలిసి రావాలి. దట్ టైం ఏదో నేను కష్టపడ్డాను నాకు రిజల్ట్ రావట్లేదు అనటం కాదు. కాలం కర్మం 2 కలిసినప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది. ఆ యొక్క రిజల్ట్ రానప్పుడు ఏమవుతుందంటే కాలం టైమింగ్, అప్పుడు నువ్వు సక్సెస్ కాలేకపోతావు. 2 ఈక్వల్. ఆ కాలం కర్మం అనేది ఎంతవరకు ప్రభావితం, నీ మనస్సు ద్వారా ఆలోచించినప్పుడు మాత్రమే దాని ప్రభావితం ఉంటుంది. వన్స్ ఆ యొక్క మనస్సు అనేది కనుక లేచి ఒక్కసారి సోలికి ఆత్మస్వరూపం కాగలిగితే ఈ కాలం కర్మాలు మిమ్మల్ని ఏం చేయలేవు. అది 100% ఐఎమ్ టెల్లింగ్. ఇంతకుముందు సెల్ఫ్ జడ్జిమెంట్లో కూడా చెప్పాను, మీరు మనస్సు ద్వారా ఆలోచించినంత వరకే ఇవన్నీ ఉంటాయి. ఏది ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, వాస్తు, మిగిలిన ఏ శాస్త్రాలైనా సరే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఎందుకంటే బికాస్ అవన్నీ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. నేను ఏ శాస్త్రం తక్కువ ఏది కాదు, అన్ని శాస్త్రాలు ఉన్నాయి. గాడ్ ఉన్నాడు, గాడ్తో పాటు ఈవిల్ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్. కాబట్టి అవి ఎప్పుడు ప్రభావితం, నువ్వు వీక్ అయినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏ ప్రభావం నేను ఏమీ చేయలేదు, ఎలాంటి శక్తులు నేను దట్టు ఆ మనస్సు అనే దానికంటే ఎబో నువ్వు థింక్ చేయగలిగితే యూ షుడ్ బి సక్సెస్ విల్ బి యువర్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంతమంది ఈ కష్టాలు, ఈ అప్పుల బాధలు, ఈ యొక్క లవ్ ఫెయిల్యూరు, ఉద్యోగం అన్ఎంప్లాయ్మెంటు, ఇలాంటి క్రైసిస్ వల్ల బిజినెస్లో ఫెయిల్ అవ్వటం, బిజినెస్ సక్సెస్, వీటన్నిటి వలన డిప్రెస్ అయిపోయి ఆ యొక్క మైండ్ నుంచి కన్వర్ట్ కావడానికి డ్రింకింగ్ అలవాటు చేసుకుంటారు, సిగరెట్స్ తాగుతారు. ఈ విధంగా చేయటం వల్ల ఇంకా తన హెల్త్ని తగ్గించుకోవడం జరుగుతుంది. ఇంకా ఎంతకాలం బతుకుతానులే, ఏముంది ఈ లైఫ్, వదవ లైఫ్ అని చెప్పేసి వాళ్ళు ఇంకా తన యొక్క ఇంకా వేరే రోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఏదైతే బలహీనత అనిపించింది దాన్ని ఒక్కసారి సృజన, ఒక్క చిన్న NPలో కూడా దాన్ని టచ్ చేయకూడదు. ఎందుకంటే బికాస్ ఇంకా మీరు సిగరెట్ తాగే దానికంటే కూడా అంటే వాళ్ళు ఎందుకు అలా తాగుతున్నారు, అమ్మాయిల దగ్గరికి వెళ్తారు, ఈ విధమైనటువంటి ఎక్స్ట్రా ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ మీద వాళ్ళకు సెన్సెస్ మీద కమాండ్ లేదు. తన మనస్సు మీద తను ఏం చేస్తున్నాను అనేది దేని మీద అనేది కమాండ్ లేదు. లైఫ్ మీద వెనెవర్ కమాండ్ లేకపోతే ఆ లైఫ్ మిమ్మల్ని ఆడుకుంటుంది. దట్స్ ట్రూ. దానికి ఏం కనికరం ఉండదు. ప్రకృతి ఎప్పటికప్పుడు వెయిట్ చేస్తుంది. నీ ఎఫర్ట్స్ ఎప్పుడైతే లాస్ అయినప్పుడు అది గ్రేటర్ అవుతుంది. వన్స్ అగైన్ నేను చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. నువ్వు దాన్ని డామినేట్ చేసి నీ పవర్ మోర్ అని చెప్పగలిగిన రోజున అది నీ చేతిలో ఉంటుంది. మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్ అనమాట. దట్స్ అప్పుడైతే నువ్వు మాస్టర్ అయ్యావో దెన్ ఆటోమేటికల్ ఏ ప్రభావం, ఏ శక్తి నేనేం చేయలేదు. ఉంటాయి ఎన్ని గ్రహ ప్రభావాలు ఉంటాయి, లేకపోతే ఏ శాస్త్రం కొత్తగా పుట్టించుకోలేదు. అన్ని ప్రభావాలు ఉంటాయి. దయ్యం కూడా ఉంటుంది. కాకపోతే ఆ దయ్యం కంటే ఆ దయ్యానికి డౌన్ అయినప్పుడు వీక్ పర్సన్స్కే ఆ దయ్యం అనేది అటాక్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ రియల్లీ నోబడీ కెనాట్ డూ. ఏ ఈవిల్ని నేను చేయలేదు. ఓకే, దట్స్ ఐఎమ్ గ్యారంటీ. దట్ ఈస్ 100. ఆనికంటే గొప్పగా భగవంతుణ్ణి ధ్యానించండి. ఎందుకంటే బికాస్ ఎప్పుడైతే నేను కష్ట పరిస్థితుల్లో ఉండి చాలా ప్రాబ్లంలో ఉన్నానంటే ఒక్కసారి మెడిటేషన్ చేయండి. ఆ భగవాన్ భావుడికి, నీకు సృష్టికర్త ఆయనకి దండం పెట్టుకోండి. నేను ఈ పరిస్థితుల నుంచి బాగుపడాలి అని ఒక మోటో పెట్టుకోండి. అప్పుడు డెఫినెట్గా నువ్వు కొంతవరకు నువ్వు కూల్ అవ్వగలుగుతావు. కాకపోతే మీ దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళండి, ప్రశాంతంగా 15 నిమిషాలు స్పెండ్ చేయండి. తర్వాత అది మీ యొక్క గొప్ప, మీకు ఎంతో ఇంట్రెస్ట్ అయినటువంటి మీ ఫ్రెండ్స్ని కలవండి.
ఈ విధంగా డిస్కస్ చేయండి. అంతేకాని మీరు అనవసరంగా ఏదో ప్రలోభపడి మీ లైఫ్ని మాత్రం అనవసరంగా నాశనం చేసుకోండి. దట్స్ మై ట్రూ అడ్వైస్ టు యూ. ఇది మీరు ఇన్సిడెంట్. ప్లస్ లైఫ్లో మీరు ఒకవేళ అలా చనిపోయినా కూడా ఆ తర్వాత కూడా మీరు కొంతకాలం ఈవిల్గానే ఉంటారు. అకార్డింగ్ టు ద స్పిరిచువాలిటీ, ఐ నో, అకార్డింగ్ టు మై స్టాండర్డ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఐఎమ్ టెల్లింగ్ దట్. ఆ తర్వాత మీరు నెక్స్ట్ జన్మలో ఇంకా కష్టాలు అనుభవిస్తారు. ఇదే కంటిన్యూషన్లో అప్పటికి ఏదో నువ్వు సేఫ్ అయిపోతుంది, ఈ క్షణాన నేను అప్పుల బాధ నుంచి ఉమ్మించుకోవడానికి దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అని మీరు భావించచ్చేమో. ఇట్స్ అ ఫ్యాషన్ అయిపోయింది టుడే. ఇట్స్ నాట్ లైక్ దట్. మళ్ళీ యూ విల్ కంటిన్యూస్ ద నెక్స్ట్ జన్మ. ఇంకా కావాలంటే నీ పుట్టుక కూడా రాదు. దయ్యంలాగా ఈవిల్లాగా నువ్వు ఇంకా సంచరిస్తూనే ఉంటావు. దట్ ఈస్ దేర్. నేను కొన్ని బుక్స్ చదివిన దాని ప్రకారం, నాకు తెలిసిన నాలెడ్జీ ప్రకారం నేను చెప్తున్నది ఇది. కాబట్టి మీరు అలాంటి తప్పులు చేయకండి. ఎందుకు మీ లైఫ్ మీరు కావాలంటే మీ కార్యం కోసం ఏదన్నా చావండి. దట్స్ అ స్పిరిట్. దాంట్లో కొంతమంది నలుగురు చెప్పుకుంటారు, ఆహా ఫలానా పర్సన్ ఒక దేశం కోసం పోరాడిన మహానుభావులను గుర్తు తెచ్చుకోండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, విపిన్ చంద్రపాల్ పటేల్, మహాత్మా గాంధీ, మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళని స్పిరిట్ తెచ్చుకోండి. ఎందుకు ఆ టైంలో మేము బుర్ర ఎందుకు పనిచేయట్లేదు? మీరు లవ్ చేశారు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి ద్వారా మీరు వీక్ అవ్వకూడదు కదా. ఆ అమ్మాయి అనేది కరెక్టే. ఆ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇది వర్తిస్తుంది. ఆ అబ్బాయిని నువ్వు లవ్ చేసావమ్మా, అతనే లైఫ్ కాదు కదా. మీకు లైఫ్ ఉంది, మీ పేరెంట్స్ ఉన్నారు, మీ బ్రదర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళకు మీకు మంచి ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత మీకు లైఫ్ పెళ్లి చేద్దాం అనుకున్నారు, వాళ్ళ వ్యూస్ కూడా తీసుకోండి. ఒకవేళ కనుక అన్ని విధాలా బాగుంటే ఇదిగోండి. ఆ ఒక్క వాడెవడో నేను వద్దు అన్నాడని చెప్పేసి మీరు సడన్గా సూసైడ్ చేసుకొని బావిలో దూకి, ఇది పరిష్కారం కాదు. అబ్బాయికైనా అమ్మాయికైనా నేను చెప్పేది, అమ్మాయి రిజెక్ట్ చేసిందని నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, ఆమె వచ్చి ఇట్స్ నాట్ సినిమా. ఇది నాట్ సినిమా కాదు కదా, ఇది రియల్ లైఫ్. ఈ రియల్ లైఫ్లో ఉంటూ మీరు అనవసరమైన ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడైతే వచ్చినో మోటివేషనల్ స్పీకర్ని ఇది చేసుకోండి. ఫస్ట్ గాడ్కి దండం పెట్టుకోండి. అప్పటికి మీ మైండ్ పోకపోతే మా అలాంటి వాళ్ళకి కాల్ చేయండి. సో ఫోన్ కాల్ చేస్తే విల్ గివ్ ద బెస్ట్ సజెషన్ టు యూ. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఎప్పుడు కూడా అలాంటివి చేసుకోకండి. ఇవన్నీ చిన్నది, వన్ ఆఫ్ ద పార్ట్ లవ్ అనేది జస్ట్ ఫర్ ఓకే. ఇంట్లో వాళ్ళు ఒక చిన్న మాట అంటే ఏమైంది, ఫాదర్ అన్న తర్వాత ఒక మాట అంటాడు, ప్రాబ్లం ఏంటి నీకు? మదర్ అన్న తర్వాత ఒక మాట అంటారు, ఏముంది? వాళ్ళు ఇంతవరకు నేను పెంచి పెద్ద చేస్తున్నప్పుడు ఒక మాట అంటే తప్పేంటి? బ్రదర్స్ కూడా పాపం మీకంటే ఎల్డర్ ఉన్నాడు కాబట్టి బ్రదర్ అంటాడు, సిస్టర్ అంటుంది. ఏంటి దానివల్ల నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే తర్వాత ఎంత బాధపడతారు? ఒక మాట వాళ్ళు ఏదో ఒక మాట అనేస్తే దానికి నువ్వు ఇదైపోయి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది లైఫ్లో? ఓకే, నీకు తెలుస్తున్నది నువ్వు ఎందువల్ల ఇదవుతున్నావు. కరెక్ట్గా మనం వర్క్ చేసిన రిజల్ట్ రావడం అనేది తక్కువ కేసెస్ ఉంటాయి. నువ్వు కరెక్ట్గా ప్లానింగ్లో పెట్టి దానికి ప్రాక్టీస్ ఇచ్చి ప్రాపర్ అనాలిసిస్తో ముందుకెళ్తే యూ విల్ బి డెఫినెట్లీ సక్సెస్ఫుల్. మీకు ఏదన్నా స్టెప్స్లో లోపం వస్తుంది, మీ ఎక్స్ట్రా శక్తులు ఏదన్నా కావాలి అనుకుంటే నన్ను కన్సల్ట్ చేయండి. ఐ విల్ గివ్ ద బెస్ట్ సజెషన్ టు యూ. మీరు అంతేగాని ఓవరాల్ మీద మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని, మీ ఓన్ డెసిషన్ ఎప్పుడైతే మీరు చచ్చిపోవాలి అని భావించడం మీ ఓన్ డెసిషన్ పోయినట్టే మీరు. కాబట్టి దట్ టైమ్ యూ కెన్, నీకంటే గొప్పవాడి వ్యక్తి పాయింట్ తీసుకోండి. ఓకే, అది ఎప్పటికీ సొల్యూషన్ కాదు. ఈరోజు నేను తప్పకుండా ఆ పాయింట్ గురించి స్ట్రెస్ చేస్తున్నాను. తర్వాత ఏమో కొంతమంది ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ తను నిజంగా మందులు వేసుకోకుండా, మెడిసిన్స్ వేసుకోకుండా ఎందుకులే ఈ జీవితం అని తను ఇంకా లోయర్ స్టాండర్డ్కి తెచ్చుకుంటారు. కొంతమందికి అన్ని ఆస్తులు ఉండి వాళ్ళకి ఏం చేసుకోవాలో తెలియదు. ఆ ఒంటరితనం అనేది నిర్వీర్యం చేసేస్తారు. ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాడు కనీసం ఒక నలుగురి డబ్బులు ఇవ్వడు, ఎవరు కూడా తన దగ్గరికి రారు. అలా ఒంటరి జీవిగా మిగిలిపోతారు. సో లైఫ్లో అందరూ కావాలి, సొసైటీతో బాగుండండి, ఆనందించండి. నీ యొక్క క్వాలిటీస్ని బట్టో, నీ యొక్క స్టాటస్ని బట్టో గౌరవించేవాడు మనకు అవసరం లేదు. వాళ్ళతో దూరంగా ఉండండి. నిన్నుగా గుర్తించే వారి దగ్గరికి వెళ్ళండి మ్యాక్సిమం. ఒకవేళ మీరు స్టేటస్ కొనుక్కున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్గా సమాధానం ఆన్సర్ ఇచ్చేయండి. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ట్రబుల్ టువర్డ్స్ దట్. మాట్లాడండి. మీకు వాయిస్ ఉంది కదా, నోరు ఉంది కదా, మీకు ఇచ్చాడు కదా చేతులు కాళ్ళు అన్నీ. నువ్వు మాట్లాడండి మీ తప్పు ఏంటి అని. ఎవ్వడు కూడా మీకు ఆన్సరింగ్ ఇవ్వలేదు. రైట్? మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోండి. ఇన్ఫీరియారిటీగా నేను తక్కువ అనే భావం లేదు. మీరు అందరూ ఈక్వల్, బట్ యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ దట్ యు ఆర్ ఇన్ లో లెవెల్. నువ్వు లో లెవెల్గా ఉన్నప్పుడు అవతల వాడు నీకు ఎలా మోటివేట్ చేస్తాడు? వాడు లో లెవెల్గానే ట్రీట్ చేస్తాడు నిన్ను. నువ్వు లో లెవెల్గా, నువ్వు హైలా ఫీల్ అవ్వాలి. ఓకే, నువ్వు హై లెవెల్గా ఫీల్ అవ్వాలి, ఈక్వల్గా ఫీల్ అవ్వాలి. అంతే తప్పించి నువ్వు వేస్ట్ అంటే నువ్వే పారామీటర్ ఇచ్చుకున్నప్పుడు అవతల వాడికి ఏమనిపిస్తుంది? కాబట్టి అందుకే నేను అంటున్నది, ఎన్నిసార్లు చెప్పినా నిన్ను నమ్ముకో. దెన్ ఓన్లీ యూ విల్ బి బికమ్ ఏ టాప్.
సినిమా ఫీల్డ్ తీసుకున్నాం, ఏమండి ఉదయ్ కిరణ్ చనిపోయాడు పాపం. అతనేంటి హీరోగా ఉన్నాడు, అతను ఫైనాన్షియల్ ట్రబుల్ కూడా లేడు, పాపం చనిపోయాడు. వాట్ ఈస్ ద రీజన్? దానికి ఎవరో సమ్ XYZ పర్సన్స్ రీజన్ ఎప్పటికీ కాదు. ఎందుకు? అతనిలో ఆ టైంలో తన మీద డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది. తను ఎందుకు పని, తన క్యారెక్టర్స్ రావట్లేదు, ఇట్స్ ఎండ్ పొజిషన్ అనుకున్నాడు. ఇట్స్ నాట్ ప్రాపర్, రైట్? అతను కనుక ఇంకా కనుక్కున్నట్టయితే అతనికి ఉన్న ఫేమ్కి ఎంతో క్రియేట్ చేసేవాడు. అనవసరంగా అతను చనిపోయి ఎంతోమందిని బాధ పెట్టిన అవసరం లేదు. సుశాంత్ రాజ్పూత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో. సో వాట్ ఈస్ దట్? అతనికి ఏవో కొన్ని మిస్ అయిందని చనిపోయాడు పాపం. అతను చంద్రుడి దగ్గర కూడా అతని యొక్క హౌస్ను కట్టడానికి అతను ప్రేరేపించి అంత లెవెల్లో ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ సూసైడ్ అటెంప్ట్. అంత బాగా ధోని అనే సినిమాలో అద్భుతంగా యాక్షన్ చేసి అతను వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ డెత్కి? డబ్బులు కూడా బాగా ఉన్నాయి. అతన్ని స్టిల్ ఎంతో మిస్టరీస్గా అతన్ని గురించి ఇచ్చేశారు. బట్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హిస్ డెత్? అట్లా ఎవరో తను ఇది చేస్తున్నారు, నెపోటిజం, ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ రాంగ్స్. ఎవడు నిన్ను తొక్కుతాడు? నీ టాలెంట్ని ఎవడు తొక్కుతాడు? నీలో దమ్ముంటే నువ్వే క్రియేట్ చేస్తావు. దే ఆర్ సో మెనీ వేస్. ఒక వే ఉంది, వాడు తొక్కాడు అనుకో 4 సార్లు లేచేటట్టు ఉండాలి, అంతేగాని వాడు తొక్కితే ఇంకా తొక్కబడితే వాట్ ఈస్ ద యూస్? ప్రతి ఫీల్డ్లోనూ స్టూడెంట్స్ ఎవ్రీబడి రోజు పేపర్లు చూస్తుంటే ప్రతి ఒక్కడు అనమాట, నాకు అమ్మ తిట్టింది, నాన్న తిట్టాడని చచ్చిపోవటం, మా ప్రియురాలు రిజెక్ట్ చేసిందని, తర్వాత అమ్మాయిలేమో వాళ్ళ నాన్న ఇదన్నాడు, ఆ ప్రియుడు రిజెక్ట్ చేశాడు, ఇలాంటివి ఎన్నో అనమాట. ఇది అమ్మాయిలకు అబ్బాయిలకు యూత్, ఎస్పెషల్లీ యూత్ చాలామంది సూసైడ్స్ అనే అటెంప్ట్ చేస్తున్నారు. వాళ్ళకు నేను ఇచ్చే గ్రేట్ సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు యూ షుడ్ కాంటాక్ట్ మీ, రైట్? నా సెల్ నెంబర్ 9848730826. ఐ విల్ టెల్ ద ప్రాపర్ అడ్వైస్ టువర్డ్స్ యూ. సో మీరు మ్యాక్సిమం మీ కెపాసిటీ ఉంటే మీరు భగవంతుని దండం పెట్టుకొని సర్ప్లస్గా ఉండి, అప్పటికి నీ కెపాసిటీ సక్సెస్ చేయబోతే కుదరకపోతే యూ కెన్ కాంటాక్ట్ మీ, రైట్? అలా ఇంకా నేను కాకపోతే ఇంకెవరన్నా మీకు అద్భుతంగా అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అందరూ అలా లేరు కదా. ఎంతోమంది ఆత్మన్యూనత ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేసుకోగలుగుతారు. మిగిలిన వాళ్ళందరూ బాగున్నారే, వాళ్ళ లైఫ్ని నిర్మించుకుని వాళ్ళు ఏంటో తెలుసుకుంటారు. వాళ్ళు విమర్శలను కూడా వాళ్ళను చాలా అస్త్రాలుగా భావించి ముందుకెళ్తారు. అలాంటి ప్రయత్నం చేయండి. మీరు సక్సెస్ బాటలో ముందుకెళ్ళండి, రైట్? అంతేగాని మీరు అన్డివియేషన్ టాపిక్స్కి వెళ్ళి అనవసరంగా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేపట్టారు, చేయండి. ధైర్యం ఉంటే డేరింగ్ ఉండాలి. మీరు ఏదైతే అనుకోనేది బిజినెస్లో లాస్ వచ్చిందండి ఏముంది, మళ్ళీ తెచ్చుకుంటారు, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత దాని మీద గెయిన్ చేసుకుంటారు. ఒకసారి లాస్ వచ్చిందని పడిపోయా అంటే మళ్ళీ ఉంది. రిస్క్ లేని నీ సక్సెస్ రాదు ఎప్పటికీ కూడా. యూ షుడ్ ఫేస్ ద రిస్క్. సమ్ టైమ్స్ రిస్క్ వీల్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఎప్పుడు సేఫ్ జోన్లో ఉన్నంటే ఎప్పుడు అంతే ఉంటావు. యూ షుడ్ ఫేస్. డెప్ట్ అవుతాయి అవ్వని ఫేస్ చేయగలుగుతా నమ్మకం పెంచుకోండి. అది మీరు లేనప్పుడు మీరు ఉన్నంతలో కాస్త మీరు ఏదో ఒక జాబ్ చేసి ఉన్నదాన్ని సేవ్ చేసుకుంటూ బతకండి. అట్లా బతకడానికి లైఫ్ ఉంది కదా. అందరూ బతుకుతున్నారు కదా. రిక్షావాడు బతుకుతున్నాడు, ఆటో రిక్షావాడు బతుకుతున్నాడు, తర్వాత ప్యూన్స్ బతుకుతున్నారు, ఇంకా లోయర్ స్టాండర్డ్లో ఉన్నవాళ్ళు బతుకుతున్నారు. చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని చిన్న పానీపూరిలో చేస్తున్నారు. మిర్చీలు అమ్మే వాళ్ళు కూడా హాయిగా తను ఉన్న సంపాదనలో భార్య బిడ్డలు చూసుకుంటూ బతుకుతున్నారు. ఏంటి ఎంతమంది ఉన్నారు? మీరు అన్నీ ఉండి మీ ఇంట్లో వాళ్ళ నాన్న తల్లిదండ్రుల ఆస్తి ఉండి ఏదో ఒక చిన్న మాటకు అట్లా ఎందుకు ఇది అవుతారు? పోనీ ఆస్తి లేకపోయినా కూడా మనం చావటం అనేది ఎప్పుడు కూడా పరిష్కారం కాదు. ఇప్పుడున్న ట్రెండ్లో మీకు ఈ యొక్క వాట్ ఎవర్ నేను చెప్తున్నటువంటిది ఈరోజు నేను టాపిక్ ఏదైతే గ్రేట్. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు కనుక మైండ్లో కనుక ఆలోచించగలిగితే ఎన్నో సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, సొల్యూషన్స్ రానప్పుడు మా వాళ్ళ హెల్ప్ తీసుకోండి, సక్సెస్ అవుతారు. ఓకే, ఇవన్నీ వచ్చినవి ఏంటి? యోగా, మెడిటేషన్ కూడా దే ఆర్ సో మెనీ వేస్. కొంతమంది కరోనా ఉంది అని తెలుసుకొని భయంలోనే చచ్చిపోతున్నారు. ఇంకా కరోనా రాలా, కరోనా వచ్చింది అనేటువంటి థాట్ అంత వీక్గా ఉన్నారు మైండ్ సెట్. ఓకే, అంత వీక్ సెట్లో ఉన్నప్పుడు ఏముంటుంది ఉపయోగం? నువ్వు దృఢంగా తోసిపుచ్చగలిగితే ఏదైనా సరే, విషయమైనా నేను ఏం చేయలేదు, కరోనా కూడా ఏం చేయలేదు. కాబట్టి నీ నమ్మకం ఉండాలి, రైట్? కరోనా మరి ఏమో నేను ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ ద సెన్స్, ఇంకా కరోనా అందరు మనం ఏదన్నా చిన్న పాయింట్ జరిగితే వాడి మీద భయం కంటే చుట్టుప్రక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారనే భయంతో ఇంకా చచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి విషయంలోనూ. ఓకే, కొంతమంది ప్రెస్టేజ్గా భావిస్తారు, కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారో
వాళ్ళు రేపు పొద్దున నేను తలెత్తి తిరగలుగుతాను, ఈ డిఫరెంట్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ముందర వీడు పైకి రావటం ఎట్లా అనే దాని గురించి కంటే చుట్టుప్రక్కల వాళ్ళ మీద ఆలోచించద్దు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది అందరికీ వర్తిస్తుంది. రోజు రోజుకి ఎంతోమంది పాపం ప్రాణం పెద్ద పెద్ద చరిత్రలో రామోజీరావు, ధీరుభాయ్ అంబానీ ఇలాంటి ఎంతోమంది వాళ్ళు పాపం చాలా దానికి కూడా వచ్చి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతమంది. ఓకే, అనవసరంగా ఈ వాల్యుబుల్ లైఫ్ని చిన్న చిన్న రీజన్స్ వలన చావద్దు, రైట్? కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలి, మీ తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచండి. మోరెవర్ మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమైనా చేసుకోండి. లవ్ చేస్తే మీరు లవ్ చేశాను ధైర్యంగా ఉండి మీ పేరెంట్స్కి చెప్పండి, ఓకే మేము ఈ విధంగా పెళ్లి చేసుకుంటాం. అది లేకపోతే కోర్టులు ఉన్నాయి, లీగల్ ఈ ఫార్మేషన్ ఉంది. మేజర్ దాటిన వాటిలో ఏదైనా మైనర్ దాటిన తర్వాత మేజర్ అయిన వాళ్లకు విల్ గివ్ దట్, వాళ్ళు కోర్టే ఆశ్రయం కల్పిస్తున్నది కదా. పోలీసులు కూడా మీ దగ్గరికి వచ్చి వాళ్ళే పెళ్లి చేస్తున్నారు కదా. ఇంతకంటే ఉంది, దే ఆర్ గివింగ్ ద కౌన్సిలింగ్స్ టువర్డ్స్ యూ. పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇప్పుడు. అంత అద్భుతంగా ఇప్పుడు సిచ్యువేషన్ సిస్టమ్ ఇలా మారినప్పుడు మీరు దేని వల్ల అంటారు? అమ్మాయిలు మిమ్మల్ని ఎవరన్నా పోగిరీలు కానీ ఏదైనా డిస్టర్బ్ చేసినప్పుడు మీరు షీ టీమ్స్ ఇవన్నీ యూజ్ చేసుకోండి. ఒక్క చిన్న మాట ఒక అబ్బాయి గురించి మీరు చెప్తే వెంటనే ఇమీడియట్గా వాళ్ళని జైల్లో పెట్టేస్తున్నారు. అంత పవర్ మీ దగ్గర ఉంది. ఇంకా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి మీరు కూడా చాలా పవర్, శక్తివంతులు అమ్మాయిలు. మీరు నిజంగా కంటే మైండ్ కనుక ఎబిలిటీ యూజ్ చేస్తే మీరు చాలా గొప్ప కండిషన్లోకి వెళ్తారు. అబ్బాయి కంటే కూడా స్టామినా కలిగి ఉంటారు. సో అంత శక్తి మీలో ఉంది. ఆడది అంటే ఆది శక్తి స్వరూపం అంటారు. కాబట్టి మీరు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఓకే, మీకు ఎన్నో పవర్స్ ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఎన్నెన్నో చేయగలరు. ఈక్వలెంట్గా ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మీరు ఈక్వల్గా ఉన్నారు. ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే, పెట్రోల్ బంకులోనూ మీరు చేస్తున్నారు, మీరు ఇప్పటివరకు ఆర్టీసీలలో కూడా మీరు చేస్తున్నారు. మొదటి నుంచి మీరు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాయర్లు, డాక్టర్స్, అది ఎవ్రీ ఫీల్డ్ ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఈ మధ్య అబ్బాయి చేయలేని పనులు కూడా అమ్మాయిలు చేస్తున్నారు. వాట్ ఆర్ ద సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి ఎవ్వరు ఇంత విభేదం ఏం కాదు, ఈక్వల్. ఎవరు తక్కువ అని భావం వద్దు, ఎవరు ఎక్కువ అనేటటువంటి ఫీలింగ్స్ వద్దు. అమ్మాయి అబ్బాయి ఈక్వలే. ఇది ఓల్డ్లో ఆచారం ఏదో చేశారు, కానీ ఇప్పుడు అందరూ అట్లా కాదు. కావాలంటే చిన్న గొడవలు అయితే మేము తక్కువ అని విడాకులకు వెళ్ళిపోతున్నారు. కానీ మరి అంత వద్దు, కలిసి కూడా ఉండండి. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఎదిరించే సామర్థ్యాన్ని కలిగి ఉండడు, అంతే. తప్పించి ఇప్పుడు చూడండి, మీరు యొక్క ఆత్మన్యూనత భావంతో ఉండడం వల్ల ఎవడోని అడ్వాంటేజ్గా తీసుకొని రేపులు ఇవి కూడా జరుగుతున్నాయి. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఇలాంటివి ఢిల్లీలో నిర్భయ కేసులు ఈ విధంగా చాలా దారుణంగా జరుగుతున్నాయి. అలాంటిది అమ్మాయికి అసలు కనీసం ఇది కూడా షెల్టర్ కూడా లేకుండా పోయింది. కానీ అట్లా అని కాకుండా మీరు కొన్ని దానికి సంబంధించినటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తగ్గించుకొని మీరు నేర్చుకోండి. కరాటే కానీ, కరాటే, బాక్సింగ్, ఈ విధంగా సిచ్యువేషనల్లీ మీ ఆత్మ మీరు ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి, ఆత్మరక్షణ కోసం ఇవన్నీ ఆయుధాలుగా ఉండాలి. అప్పుడే మీరు సమాజంలో ముందుకెళ్ళగలుగుతారు. చూడండి, రుద్రమాదేవి, వీర ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లాంటి మహానుభావుల యొక్క వాళ్ళని స్టడీ చేయండి. ఆడవాళ్ళలో ఎంతోమంది సాధించారు ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళండి. మీరు ఏం తక్కువ, అనవసరంగా మిమ్మల్ని ఇన్ఫీరియారిటీగా భావించి, అబ్బాయిలు టాప్ అని భావించి అనవసరంగా మిమ్మల్ని లైఫ్నే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, మీరు అనుకున్న దాంట్లో ముందుకెళ్ళండి. మీకు ఆల్వేస్ నేను బ్యాక్గ్రౌండ్గా ఉన్నాను. ఓకే, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ, స్టూడెంట్స్ కానీ, మిడిల్ ఏజ్డ్ పర్సన్ కానీ, ఎబో ఏజ్, వాట్ ఎవర్ ద ఏజ్, యూ కెన్ కాల్ మీ. ఐ విల్ టెల్ ద ప్రాపర్ వే టు సాల్వ్ దస్ ప్రాబ్లమ్స్. ఓకే, నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్ మెంబర్స్. బాయ్.